కొన్ని విచిత్రమైనటువంటి తీర్పులు ఇస్తుంటారు. శునకాలకి ఏది వీధుల్లో ఆహారం పెట్టద్దు, పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటు దేశమంతటికి వర్తించాలి సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. సంతాన నిరోధక చికిత్సల తర్వాత వీధి కుక్కల్ని వదిలిపెట్టాలి. ఢిల్లీలో నిషేధం ఉత్తర్వులని సవరించింది. తనిచ్చిన తీర్పుని తనే సవరించేటప్పుడు అర్థం పర్థం లేని వ్యవహారం ఇది. వీధుల్లో పెట్టకుండా ఎక్కడికి ఇంట్లోకి తీసుకెళ్ళి పెడతారా? లేకపోతే ఈ కుక్కల్ని ఫీడింగ్ సెంటర్కి వెళ్తాయి ఈ కుక్కలు, వీధి కుక్కలు, లేదా ప్రతిరోజు వీధి కుక్కలన్నిటి తీసుకెళ్ళి ఫీడింగ్ సెంటర్లో పెట్టి అక్కడ భోజనం పెట్టించి బయటికి పంపిస్తారా? ఈ సెంటర్లో ఉన్న వీధి కుక్క పక్క సందుకి వెళ్తే ఆ వీధి కుక్క ఒప్పుకోదు, ఒకదానికి ఒకటి కొట్టుకు చేస్తాయి. రోడ్డు మీద కాకపోతే ఇంట్లోకి తీసుకెళ్ళి పెడతారా? లేదు అట్లా ఫుడ్ లేక వదిలేసామనుకోండి, ఫుడ్ రోడ్డు మీద పెడితే బాగోదని. ఇప్పుడు మనం ఇంట్లో అన్నం మిగులుద్ది తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే కుక్క తింటారు. అలా కాకుండా అది పెడతా నేరము అంటే కనుక జనాలు పెట్టడం మానేస్తే ఆ తిండి లేక అది ఏం చేస్తుంది, జనాల మీద పడి కరుస్తుంది. చట్టం పని చట్టం చేయాలి, న్యాయం పని న్యాయం చేయాలి. ముందు అన్ని కుక్కల్ని తీసుకెళ్ళమని చెప్పి న్యాయస్థానం ఎవరో నలుగురు జెండాలట్టుకు తిరగగానే నిరసన తెలియజేయగానే ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే అది ప్రాక్టికల్గా పనికొచ్చేదని. వీధుల్లో ఆహారం పెట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారా? వీధుల్లో ఆహారం పెట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని మరి కుక్కలకి ఆహారం ఎక్కడే పెట్టాలి? ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టాలా, లేకపోతే ఆ డాగ్ లవర్స్ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టాలా? కొంచెం మనం తీర్పులు ఇచ్చేటప్పుడు కూడా ప్రాక్టికాలిటీకి భిన్నమైతే ప్రమాదం.